మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి 3 రోజుల క్రితం మన భీమవరం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచినీటి సరఫరా విషయంలో ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం కోసం శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం కోసం ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని విశాఖోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్ ప్రాంతానికి మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నటువంటి విధానం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యుల వారిని కూడా మరి ఈ అంశం మీకు తెలుసా తెలియదా, తెలిస్తే దాని మీద వివరణ ఇవ్వండి, ఎందుకు భీమవరం మున్సిపాలిటీ వాటర్ని పంచాయతీలకు పంపుతున్నారని చెప్పేసి శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే దాని మీద మన భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు మరి ఎటువంటి స్పందన ఆయన స్పందించలేదు. కానీ ఉండి శాసనసభ్యులు మన పక్క నియోజకవర్గం ఏ ప్రాంతానికైతే నీరు తరలి వెళ్తుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రెస్ మీట్ ద్వారా మరి ఆయన చెప్పడం జరిగింది. ఏమిటనంటే మున్సిపల్ వాటర్ని నేనే నా పంచాయతీలో ఉన్నటువంటి నాన్ లేఅవుటా లేకపోతే లేఅవుటా అనేది సంబంధం లేకుండా నా పంచాయతీలో ఉన్నటువంటి 50 ఏళ్ళకి నీరు ఇప్పించడం కోసం నేనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నీళ్లు పంపుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో ఆయన మాట్లాడటం మనం చూసాం. ఆయన ప్రెస్ మీట్లో మరి ప్రజలందరికీ కూడా ఆ విషయమే చెప్పాడు. అంటే భీమవరం మున్సిపాలిటీలో కూడా ఉండి శాసనసభ్యుల వారి హవా మరి ఇక్కడ కూడా నడుపుతూ ఉన్నారంటే మరి ఈ శాసనసభ్యులు మరి ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద $1000 ప్రశ్నగా ఉంది. అయితే నిన్న రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ మరి నాపై అంటే కామన నాగేశ్వరరావు అనే పేరు ఒక 4-5 సార్లు ఉచ్చరిస్తూ మరి మేమేదో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దామని, లేకపోతే ఈ విష పురుగులమని, అసలు రాజకీయాలకే పనిచేయమని, ఈ రకంగా అనేక రకాలుగా ఆయన నోటికి వచ్చిన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి మరి నా గురించి కూడా మరి క్లుప్తంగా మరి నేను ఎవరినో తెలియదు కానీ ఆయన ఒక ఆశ్చర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన అంత దారుణంగా నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు కనుక నేనేంటో ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను 1995లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసే నాటికి బహుశా ఆయన సంపాదనలో ఉండి ఉంటాడు, ఆయన ఆర్థికంగా బలపడటం కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఉంటాడు. ఆయన బహుశా ఆ రోజుకి ఆయన రాజకీయాల్లోకి అంత వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదేమో. అలాగే మరి నేను 2000 నుంచి 2005 వరకు కూడా ఈ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా, ఒక 15 రోజులు ఫుల్ అడిషనల్ ఛార్జ్తో చైర్మన్గా కూడా పనిచేశాను. నేను 2008లో మరి మీరు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఉండి ఏఎంసీ చైర్మన్గా ఇచ్చినటువంటి ఆయన గారు తండ్రి గారు కలిదిండి అబ్బాయిరాజు గారు, మా గురువు గారు, ఆయన నన్ను 2008లో ఎమ్మెల్సీగా నా పేరును ప్రపోజ్ చేయడం, ఆయన పెండ్యాల కృష్ణబాబు గారు, అలాగే సుబ్బారాయుడు గారు, మీరు అస్తమానం కలుస్తూ ఉంటారేమో, ఎప్పుడైనా సుబ్బారాయుడు గారిని అడగండి, వీళ్ళందరూ కలిసి ఈ జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేశారు ఆ రోజున. అయితే దురదృష్టవశాత్తు అది నాకు రాలేదనుకోండి. అయితే ఈ రోజున మీరు మాట్లాడుతూ అసలు ఈ వ్యక్తి రాజకీయాలకే పనిచేయడు, వీడో చీర పురుగు, వీడో విష పురుగు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నా సంస్కారం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సంస్కారం కాదు. నిన్న మీరు గురు పూజోత్సవం రోజున మరి ఏదైనా చదువుకున్నాడో లేదో కొంచెం ఆ గురువులు ఏదో నేర్పితే బాగుంటుందేమో అన్నట్టుగా మీరు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాను. లా పట్టా చేత్తో ఉన్న తర్వాతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. నేను నాకు లా పట్టా కూడా ఉంది. అయితే నా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏంటంటే మా గురువులు మాకు ఒకటే చెప్పేవారు, నీ పట్ల ఎంత ఎదవైనా, ఎంత సన్నాసి అయినా, ఎంత హంభావైనా, నీ పట్ల ద్వేషంగా మాట్లాడినా కూడా సంయమనంతో ఉండు, ఎంత మాత్రం కూడా సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఆ రకంగా మళ్ళీ
అదేవిధంగా ద్వేషభావాన్ని వ్యక్తం చేయవద్దని చెప్పేసి మా గురువులు నాకు చెప్పారు. అందుచేత మీ మీద నేను ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను మాట్లాడలేకపోతా ఉన్నాను.